శ్రీరామ్ నవమికి ఏమైనా చందా ఇవ్వండి. అన్న ఆడ అక్క కసనొక్తుంది కదా, అక్కను అడుగుదాం ఒకసారి ఇస్తుందేమో. సలాం అలైకుం దీది. వాలేకుం అస్సలాం. కాదు, వాళ్ళు ఎవరో ముస్లిమ్స్ ఉన్నట్లున్నారు. వద్దులే, ముందుకు పోదాం పోదా. సరే భయ్యా, ఎందుకు భయ్యా మమ్మల్ని చందా ఆడుకోకుండా అలానే వెళ్ళిపోతున్నారు? ఆవు భాయ్ క్యూ? అంటే మీరు ముస్లిమ్స్ కదా, రేపు శ్రీరామ నవమికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము, దానికోసం చందా అడుగుతున్నాము. మీరు ఇస్తారో లేదో అని మేము ముందుకు వెళ్ళిపోతున్నాము. ముస్లిమ్స్ అయితే ఏముంది భయ్యా, మీరు చేసేది మంచి కార్యక్రమం కదా. అన్నదానం అనేది ఎంతో మంచి కార్యక్రమం. దానికి ముస్లిమ్స్ అయితే ఏమి, హిందువులు అయితే ఏమి. అయినా మీ హిందువులు కూడా మా రంజాన్ అప్పుడు ఇఫ్తియార్ విందు పెట్టరా? ఈ హిందువులు ముస్లిమ్స్ అనేది మనలో మనకి ఏమి లేదు. ఎవరో ఎక్కడో మత ఉన్మాదులు చేసేవని తప్ప మాకు అలాంటివి ఏమీ లేదు. మేము కూడా చందా ఇస్తాం భయ్యా. చాలా బాగా చెప్పారు మేడం. మనలో మనకు ఇలాంటివి ఏమీ ఉండవు. మీలా ఆలోచిస్తే మత కల్లోహాలే ఉండవు మేడం. టీకే భాయ్, మా వంతుగా ఒక 1000 పదాలు రాసు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. నేను మీ మహిత తెలుగు అమ్మాయినండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా అండి. నచ్చినా నచ్చకపోయినా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.